నెల్లూరు శ్రీ నేతాజీ ఎంఎస్ఆర్ వైలెట్ హై స్కూల్ నందు ఎస్ఎస్సి ఫలితాలలో శ్రీ నేతాజీ విద్యార్థులు ఘన విజయం. నేడు విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో శ్రీ నేతాజీ ఎంఎస్ఆర్ పైలట్ హై స్కూల్ కు చెందిన విద్యార్థులు షేక్ సాయి కిరణ్ 600 మార్కులకు గాను 595, కె షెరిడికర్ 600కు గాను 586, యువి దిలీప్ 583, ఎస్కే మహమ్మద్ ఫరీద్ 583, జె అక్షిత సాయి 582, నవ్య యాదవ్ 581, మరో 70 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులతో ఘన విజయం సాధించారు. పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ ఎంవి నేతాజీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి ఘన విజయం సాధించుటకు కృషి చేసిన ఉపాధ్యాయులకు సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం నేతాజీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. Michael Stephen, who had scored 578 marks. Now I would like to invite K. Likita, who has scored 577 marks. అందరికీ నమస్కారాలు. నా పేరు నవ్య. నేను ఎస్ఎస్సి బోర్డ్ 10th AP 2023-2024 పరీక్షలు రాసి విజయవంతంగా 581 మార్కులు సాధించాను. దీని వెనక నా కృషి మాత్రమే కాదు, మా టీచర్స్ హార్డ్ వర్క్ చాలా ఉంది. వాళ్ళు పగలు రాత్రులు మా కోసం వచ్చి వాళ్ళ ఎంతో వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మాకు చిన్న చిన్న డౌట్స్ని క్లియర్ చేసి, అండ్ మా కరెస్పాండెంట్ సార్ ఆయనకి ఎంతో పనులున్నా ఈవెన్ దో హీ హ్యాస్ మెనీ very plot fixed schedule, he always moved with us personally and మా డౌట్స్ అన్ని క్లియర్ చేసేవారు. ఒకవేళ మేము చెప్పుకోవాలని ఏమైనా ఉంటే ఆయనే మాతో పర్సనల్గా మాట్లాడి టీచర్స్తో మాట్లాడి మా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేవారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ. మేము ఎప్పుడైతే మాలో కాన్ఫిడెన్స్ని లూజ్ అయ్యామో అప్పుడు మా టీచర్స్ మాతో మా చేయి పట్టుకొని మేమున్నాము, మీరు నడవండి అని చెప్పి మాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చారు అండ్ మమ్మల్ని మోటివేట్ చేశారు. So I would like to thank all the management and our teachers for supporting us, and మా పేరెంట్స్ మమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. సాయికర్. నేను 2023-24 విద్యా సంవత్సరంకు జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో 595 మార్కులు సాధించాను. నా ఈ ఘనత వెనుక నా కృషే కాకుండా ఎందరో కృషి కూడా ఉంది. నేను మా పాఠశాలలో ఉన్న ఎంతోమందికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. మా కరెస్పాండెంట్ మరియు చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నింపారు. అలాగే మా డైరెక్టర్ నరేంద్ర రెడ్డి గారు, సుబ్రాం గారు, అలేఖ్య గారు, హెడ్ మాస్టర్ నరసింహారావు గారు, వైస్ ప్రిన్సిపల్ స్పందన మేడం కూడా ఎంతో సహకరించారు. నేను ముఖ్యంగా మా డైరెక్టర్ నరేంద్ర రెడ్డి సార్కి ఎంతో ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. నేను ప్రతి నిమిషం మాకు అందుబాటులో ఉండి మా కష్టాలను తెలుసుకుంటూ మా బలహీనతను బలంగా మార్చే విషయంలో ప్రోత్సహించారు. అలాగే మా ఉపాధ్యాయుని కూడా ప్రోత్సహించి మాకు పాఠాలను చక్కని రీతిలో బోధించే విధంగా వాళ్ళను ప్రోత్సహించారు. అలాగే మా ఉపాధ్యాయులకు కూడా నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను. వాళ్ళు మా కోసం, మా భవిష్యత్తు కోసం రాత్రి పగళ్ళు కష్టపడి మాకు పాఠాలు చెప్పారు. పండుగల రోజు కూడా వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి మా కోసం పాఠశాలకు వచ్చారు. మరోసారి మా ఉపాధ్యాయులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా కుటుంబ సభ్యులకు మరియు మా స్నేహితుల సహకారం కూడా నాకు ఎంతో సపోర్ట్ని ఇచ్చింది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరోసారి నా ఈ ఘనతకు కారణమైన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. SSC results. Sri Netaji MSR Pilot High School students got excellent marks. Our student Sai Kiran got 595 out of 600, which we can say it might be state second or state third rank. Out of 120 or 130 students who studied at Netaji in this academic year, more than 70 students got more than 500 marks. Since the beginning, there are no branches for Sri Netaji MSR Pilot High School. Netaji is known for achieving best results with one branch under the leadership of our chairman sir Sri Netaji Subbareddy sir and senior director Narendra Reddy sir. With the hard working team and the best support from the parents, the hard-working students, the institute got the best results today. We once again congratulate all the students, all the parents, all the teachers
academic and non-academic staff of Sri Netaji MSR educational students for being with us and helping the institute to be successful in this academic SSC results. Thank you. పేరు ఏ రామచరణ్ అండి. బాబుకి అంటే కనపడదు, అయినా కూడా ఈ స్కూల్లో చేరినప్పటి నుంచి చాలా కేర్గా చూసుకుంటున్నారు. మామూలు నార్మల్ పిల్లల్లాగే ట్రీట్ చేస్తున్నారు. బాబు కూడా అలాగే చదువుతున్నాడు. టీచర్స్ కానీ అందరు పిల్లలు కానీ చాలా సహాయం చేస్తున్నారు బాబుకి. బాబు కూడా అలాగే వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు. ప్రత్యేకంగా సుబ్బారెడ్డి సార్ గారికి, సుబ్రామ్ సార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2023-24 ఎస్ఎస్సి బ్యాచ్ రిజల్ట్ రిలీజ్ చేశారు. మార్నింగ్ ఎడ్యుకేషన్ కమిషనర్ మినిస్టర్ గారు కలిసి 11 o'clock. మరి ఇప్పుడు గత 35 years నుంచి నేతాజీ పైలట్ స్కూల్ అంటే స్పెషల్గా రికార్డు స్థాయిలో మార్కులు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగనే ఈరోజు కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మంచి రిజల్ట్ తోటి మంచి టాపర్గా కూడా దాదాపు 595 సాయికరణ్ రావడం, ఇది రాష్ట్ర స్థాయిలో 3rd ర్యాంక్ 2nd ర్యాంక్ లెవెల్లో మనం ఇప్పుడే దాన్ని గమనిస్తున్నాం. మరి గతంలో లాస్ట్ ఇయర్ 588లో మనం మార్కులు తెచ్చుకున్నాం మన స్టూడెంట్స్. దాన్ని అధిగమించి ఈ సంవత్సరం రావడం జరిగింది. మరి మనకున్న స్ట్రెంత్లో ఇది ఒకే ఒక బ్రాంచి. చాలామంది చాలా మార్కులు, ఇంకా 1-2 మార్కులు వేసినా కూడా దాదాపు వందలాది బ్రాంచీల్లో అందులో ఏదో ఒక స్టూడెంట్ వచ్చి మార్కులు చూపించడం వేరు. సింగిల్ బ్రాంచీ నుంచి తర్వాత ఒకే ఇలాగా 595 రావడం, దాదాపు 70 మందికి 500 పైన మార్కులు రావడం, ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ ఫస్ట్ క్లాస్ 360 ఫస్ట్ క్లాస్ అంటే దాన్ని అందరూ క్రాస్ అయ్యి రావడం జరిగింది. ఇది ఒక మంచి హిస్టరీ, పెద్ద రిజల్ట్గా నేను భావిస్తున్నాను. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా మోర్ దాన్ 360 అంటే ఫస్ట్ క్లాస్ పైన వచ్చినంటే మంచి మార్కులే. మరి వాళ్ళ కెపాసిటీని బట్టి ఇంకా అక్కడి నుంచి 400, 450, 500, 550, 570, 80, 90 అలాగే 95 దాకా వచ్చారు. మరి ఒకప్పుడు అయితే ఫస్ట్ క్లాస్ అంటే మేము చదువుకున్నప్పుడు చాలా గ్రేట్గా ఉండేది. అలాంటి అందరూ క్రాస్ అయ్యని తెలియజేస్తూ, మరి దీనికి ముఖ్యంగా నేను పదే చెప్పేది, రిజల్ట్ రావాలంటే ఫస్ట్ మంచి బాగా చదివే స్టూడెంట్, దాని మీద ఇంట్రెస్ట్, గోల్ పెట్టుకొని చదివే స్టూడెంట్ ఉన్నప్పుడు రిజల్ట్ సాధించవచ్చు. అలాగే మంచి పేరెంట్స్ కూడా దానికి అనుకూలంగా వాళ్ళు స్టూడెంట్స్ సహకరిస్తూ అలాగా స్కూల్ మేనేజ్మెంట్ తోటి లేదా టీచర్స్ తోటి సహకరిస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా ఫైనల్గా స్కూల్ టీచర్స్ ఎవరైతే ఎప్పుడైతే మంచి స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు మంచి పేరెంట్స్గా ఉన్నప్పుడు మంచి స్టాఫ్ వాళ్ళందరినీ అర్థం చేసుకొని స్టూడెంట్స్కి అనుకూలంగా మంచి టీచ్ చేయడం కానీ చదివించడం కానీ జరిగితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుందని నేను ఎప్పుడు పదే చెప్తుంటాను. అదే ఈరోజు జరిగింది. ఈ సంవత్సరం మంచి స్టూడెంట్స్ మాకు బాగా అందుబాటులో ఉన్నారు, చెప్పినట్టుగా చేస్తూ వచ్చారు. అలాగే మంచి పేరెంట్స్ కూడా ఏం చెప్తే దానికి వాళ్ళు మాకు నో అనకుండా అలాగే సహకరించారు. అలాగే టీచర్స్ జెంట్స్ లేడీస్ అనకుండా ఈవెన్ మార్నింగ్ 5:30, 6 o'clock వచ్చి చదివించడం, మళ్ళీ సాయంత్రం పూట ఎక్స్ట్రా చదివించడం, ఈవెన్ సండే కూడా చదివించడం, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి డౌట్ చెప్పడం, ఇలా చేయడం వల్ల ఒక మంచి రికార్డు స్థాయిలో మనకు మార్కులు వచ్చినాయని తెలియజేస్తే వీళ్ళందరికీ ముఖ్యంగా టీచర్స్కు, పేరెంట్స్కు ప్లస్ విద్యార్థులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరి మా విద్యార్థులు అయితే మరి ఇది కొంతమందికి 4 మార్కులు అటు ఇటు కూడా ఇది ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఈ స్పాట్ ఇది జరిగేటప్పుడు ఇది తూకం పెట్టి మార్కులు లేరు. టీచర్స్ చాలామంది ఒకే స్కూల్ మాకు దాదాపు 100-120 మంది స్టూడెంట్స్ ఉంటే దీన్ని 10-15 మందిని టీచర్స్ కరెక్షన్ చేస్తుంటారు. అందువల్ల కొంత తేడా ఉంటుంది మార్క్స్ ఒకరికి. అందువల్ల నేను ఈ సందర్భంగా స్టూడెంట్స్ అంతా తెలిస్తే కూడా ఒక 5 మార్కులు 10 మార్కులు తగ్గినంత మాత్రం ఏం కాదు, మంచి మార్క్స్ వచ్చినాయి. 500 అన్న సూపర్ మార్క్స్, 550 అంటే ఇంకా ఎక్కువ, 400 అన్నా కూడా ఈ మంచి మార్క్స్ అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో కూడా మీరు ఇప్పుడైతే ఎలాగైతే స్ట్రగుల్ చేశారో రాబోయే ఇంటర్మీడియట్లో కానీ ఆ తర్వాత వచ్చే ఎంసెట్లో కానీ ఐఐటి నీటి 10లో కూడా ఇదే విధంగా కంటిన్యూ అయితే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తాయి. వీళ్ళందరూ 9th క్లాస్ 8th క్లాస్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ చాలా వీక్గా ఉన్న వాళ్ళు, అందుకే పేరెంట్స్ కూడా చాలామంది చెప్పారు ఇక్కడ 8th క్లాస్ చేర్చినప్పుడు మా వాడు హోప్లెస్గా చాలా తక్కువ ఉన్నాడు, మా అమ్మాయి తక్కువ ఉన్నది. 9th క్లాస్ చేర్చినప్పుడు కూడా చాలా తక్కువగా ఉన్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా హై స్థాయిలో 590, 95 రాకపోయినా కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తానికంటే మంచి మార్క్స్, మంచి డిసిప్లిన్, మంచి స్టూడెంట్స్గా తయారని చెప్పి మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. అదొక మంచి మార్పు. అది మార్కుల కంటే కూడా మంచి క్రమశిక్షణ, మంచి పేరెంట్స్ తోటి అనుకూలత, టీచర్స్ అనుకూలంగా ఉండడం అనేది మంచి శుభపరిణామం. అలాగే అందరూ కూడా మారినట్టుగా మేము అందరం భావిస్తున్నాం. పేరెంట్స్గా తెలుసుకొని అందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలతోటి రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ మళ్ళీ కనిపిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్.